హాయ్ మాయ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిషన్ బొట్టేపల్లి. మాయ, ఈరోజు ఇదైతే నా 4వ రోజు మాయ, 4th డే. సో వైజాగ్ నుండి కన్యాకుమారికి వెళ్ళే దారిలో ఇది 4th డే అన్నమాట. మాయ, మనమైతే ఇప్పుడు మన తాంబరం, చెన్నై నుండి తాంబరం నుండి డైరెక్ట్గా ఏంటంటే శ్రీలం మీదుగా మనం మధురై శ్రీలం నుండి మధురై మీదుగా మనం కన్యాకుమారికి వెళ్తున్నాం మాయ. ఇప్పుడైతే మనం ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం. ఓకేనా, ఇదంతా ఫారెస్ట్ చూడండి. ఇది బోట్స్ మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఇది హైవే ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ఈ రూట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రూట్ ఏంటంటే ఏనుగులు క్రాసింగ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, సో ఏంటంటే జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి, జాగ్రత్తగా వస్తూ ఉండాలి ఈ రూట్లోన. ఇంకొక విషయం ఏంటంటే నాకు నిన్న కొంతమంది కాల్ రూపంలో మెసేజ్ రూపంలో చెప్పారు ఏంటంటే ఓన్లీ ఇదే చూపిస్తున్నాము, ఊర్లో ప్లేసులు చూపించట్లేదు అనేసి. సో ఓ 2 పాయింట్స్ చెప్తాను మీకు. ఒక పాయింట్ ఏంటంటే మనకి బైపాస్ రోడ్ లేదు, డైరెక్ట్గా ఏంటంటే హైవే. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళడానికి కూడా మనకి రాస్తా కొద్ది ప్రాబ్లము, ఊర్లోకి వెళ్ళాలని సరే మనం బయటకు రావడానికి కూడా ప్రాబ్లం అన్నమాట ఫస్ట్ది. సో మేమేంటి అనుకున్నామంటే సో డైరెక్ట్గా హైవే మీద నుండి వెళ్ళిపోయి వచ్చినప్పుడు మీకు చూపిద్దామని అనుకున్నాము. సో అందువలన ఏంటంటే మీకు ఊర్లోన అంటే వాళ్ళు ఎలాగుంటారు ఊర్లో, లేకపోతే వాళ్ళ ప్లేస్ చూపించడానికి కొద్దిగా అవ్వట్లేదు, అంతమించి ఏం కాదు. ఇంకోటి ఏంటంటే నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే కొద్ది జాగ్రత్త వహించండి, రోడ్డు మీద స్లోగా వెళ్ళండి, నైట్ టైం ట్రావెల్ చేయొద్దు. మెయిన్ ఏంటంటే మన కొన్ని ఎక్విప్మెంట్స్ క్యారీ చేయండి, లైక్ హెల్మెట్ అని, గ్లౌజ్ అని, నీ క్యాప్స్ అని, క్యాంపింగ్ టెంట్ అని అన్నమాట. సో ఏంటంటే ట్రావెల్లో దిగినప్పుడు ఏంటంటే ముందు ఫిక్స్ అయిపోండి, ఎక్కడైనా పడుకొని పోతాను, దోమలన్నా పర్వాలేదు, లేకపోతే గాలి లేకుండా పర్లేదు, కింద లేకపోతే పర్వాలేదు అనుకుంటేనే ట్రావెల్లోకి అయితే రండి మాయ. ఓకేనా, లేకపోతే మాత్రం చాలా కష్టం. సో అదైతే మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడైతే మనం కన్యాకుమారి అయితే వెళ్తున్నాం మాయ. సో కన్యాకుమారి అయితే ఇప్పుడైతే మనం మధురైకి 150 కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నాము, కన్యాకుమారికి 500 కిలోమీటర్స్ లాంగ్లో అయితే ఉన్నాం. సో 300-500 కన్యాకుమారి నాకు తెలిసి. సో ఈరోజు అలాగే కన్యాకుమారి అయితే మేము చేరిపోతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఫైనల్ ఫ్లాగ్ ఎగరేసి వచ్చినప్పుడు మ్యాక్సిమం మీకు ఊర్లు అనేవి మీకైతే చూపిస్తాం మాయ. సో అదైతే ఇప్పుడైతే మనం ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. సో ఇప్పుడైతే మనం మధురైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడ ముందుకెళ్తే చూడండి, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ట్రీ సీడ్ సెంటర్ ఆంగ్లంగులంగుల అనేసి తమిళ్లో రాస్తుంది అనమాట. మనకి బాగా వచ్చే తమిళ్. సో ఇంగ్లీష్లో అయితే అది. ఓకేనా, సో మనం ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. తర్వాత ఏంటంటే మాదంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎక్కువ బట్టలు క్యారీ చేయకండి, 2 షార్ట్లు 2 టీ-షర్ట్లు చాలు మనకి. ఎక్కువ తెచ్చేసే దెబ్బ అయిపోతారు. అస్సలు క్యారీ చేయొద్దు, వాటర్ బాటిల్ చూసుకోండి. తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ట్రావెల్స్ ఏంటంటే మనకి జలుబు జ్వరం వచ్చే అంత ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మనకి క్లైమేట్ చేంజ్ అవుతుంది, వాటర్ చేంజ్ అవుతుంది, ఫుడ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఏంటంటే మీరు ఓకేనా, సో మనకి ఏంటంటే జలుబు వచ్చే అవకాశం ఉంది. సో టాబ్లెట్ క్యారీ చేసుకుంటే బెస్ట్. ఓకేనా, అది మాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మొబైల్ ఛార్జింగ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మ్యాక్సిమం ఏంటంటే ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేసుకోండి, ఛార్జర్. ఓకేనా, ఒక దుప్పటి. మనకి ఏంటంటే వాష్రూమ్స్ యూజ్ చేయడానికి అయితే ఎవరి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో అది మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి, మనకి అదైతే బెస్ట్ మాట. ఓకేనా, పడుకోవడానికి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడైనా సరే నేను ఉండగలను అనుకుంటే మాత్రం ట్రావెల్లోకి అయితే రండి. ఓకేనా, ట్రావెల్ అనేది అసలు ఈజీ అనేది కాదు. సో అందుకు నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీతో నేను చెప్పుకుంటున్నాను. తర్వాత ఫుడ్ కూడా ఏంటంటే మ్యాక్సిమం వెయిట్ అంటే బిర్యానీ లాంటివి తగ్గించండి. ట్రావెలింగ్కి వస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం ఏంటంటే చలవ చేసినవి రెండు తీసుకుంటే బెస్ట్. మీకు చెప్పాను కదా మాయ, మన ఏనుగులు క్రాసింగ్ పాయింట్ అనే ఇదే ఇది
చూడండి మనకు అక్కడ బోర్డు కూడా క్లియర్గా పెట్టాడు మాట ఎన్నికల క్రాసింగ్ పాయింట్ అని. మ్యాక్సిమం ఏంటంటే ఇవి అంటే మార్నింగ్ పాటు రావట, నైట్ టైమే మనకి ఇవి క్రాస్ చేసే టైమింగ్ అంటే. సో నైట్ టైం ట్రావెల్ చేస్తే జాగ్రత్తగా ఉంటాడు, అంత మంచి క్లియర్ కాదు. ఎందుకంటే మాగా కొంత ముందుకు వస్తే మనకి ఆ సీట్స్ కూడాను గుర్తునాలు ఉంటాయి కదా, వాటి గురించి అధ్యయనం చేసే కేంద్రం కూడా ఉంది. ఓకే, అది క్రాస్ అయిపోయిన తర్వాత మనం మధురైకి అయితే మనం ప్రయాణం అయ్యాక. సో రూట్ చూడండి ఎలా ఉందో. ఓకేనా, మొత్తం అడవి మాట, మొత్తం అడవి మధ్యలోనూ రోడ్ మాట. నేను చెప్పిన టిఫిన్ మీద టిఫిన్ బాగుంది. సేమ్ కూడా రేట్ అనేది పొంగల్ ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా కష్టం కదా, అది మనకు అర్థం కాలేదు అనుకో, ఐ డిడెంట్ అండర్స్టాండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అని అంటారు. అది మన తెలుగులోనైతే ఇప్పుడైతే మనం మధురైలో తనతో ఉన్నాం మామ. చూడండి ఒక టెంపుల్ ఎంత వస్తుందో, మొత్తం షాప్స్ పానీపూరి అయ్యి చూడండి అలా పప్పు, హోల్సేల్ పచ్చళ్ళు, గుడ్డ ముక్కలు, గోల్డ్ కవరింగ్. ఓకే, లేదు ఇక్కడ అంత ఓన్లీ బట్టలు తప్ప ఎట్లు. ఇగో మనం హీరో ఇవేమో హెమ్మం ట్రేడింగ్ అట. మధురై మీనాక్షి గుడి, ఈ గుడి ఇది ఆవరణమమ్మా. ఇది నేను ఎవరు అడిగారు చాలామంది, ఊర్లోకి వెళ్ళట్లేదని. ఎందుకంటే ఊర్లోకి వచ్చాను, మనసులో అయ్యో కీ చైన్లు, బొమ్మలు. బర్మా బజార్ అంటదా? వెళ్తాడు కాదు, అది దేవుడి చేతులు కట్టుకుంది. 4 ఇచ్చి మనం 4 ఇంటికి తీసుకెళ్తాను. అంచుకాడు. ఓకే, తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? తెలుగు తెలియమా? తెలుగు తెలియదా? తెలుగు సొల్లంగా 5 రూపాయలు ఒకటి. లోపలికి మొబైల్ నాటాలు వాడట. సో బయట వరకు చూపించగలను. మరి ప్రస్తుతానికి మనం ఈస్ట్ గేట్ రోడ్ అట ఇది. సో ఈస్ట్ గేట్ రోడ్ దగ్గర ఉన్నాం మనం. వేండ ఈ టెంపుల్లోకి రాస్తా లోపలికి దర్శనానికి వెళ్ళడానికి రూట్ అన్నమాట. అయితే టెంపుల్ ఎంట్రన్స్ మాయా, మధురై టెంపుల్ ఎంట్రన్స్ మాట ఇది. సో అక్కడికి ఏదో ఉంది కదా, అక్కడ ఎత్తున వస్తున్నారు కదా, లోపలికి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ టికెట్లు ఇస్తారు దర్శనానికి. సో లోపల దర్శనానికి వెళ్ళచ్చు. ఈ కట్టడం మాత్రం గ్రేట్. ఆ టైంలోన అస్సలు ఆర్కిటెక్ట్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ మా ఇది. ఓకేనా, ఇది మధురై టెంపుల్ ఎంట్రన్స్ మాట. ఇది నార్త్ గేట్ ఇది మాయా. ఇప్పుడు ఈ మధురై మీనాక్షి టెంపుల్ గురించి చెప్తేటమా, ఇది అతి పురాతన కట్టడం లేదా పురాతన కట్టడం మాయా. అంతేకాకుండా ఇది
కనీసం 2500 సంవత్సరాల క్రితమే దీన్ని కట్టారనేసి దీన్ని కట్టడ పురావస్తు శాఖ దీన్ని ధృవీకరించింది. ఈ మధుర మీనాక్షి టెంపుల్ ఏంటంటే మన ఆసియాలోనే సెకండ్ అతి పురాతనమైన టెంపుల్. ఓకేనా? సో మేమైతే ఇప్పుడు మనం మొబైల్స్ అని పెట్టేసి లోపలికి వెళ్తున్నాం మాయా. సో గెట్ రెడీ. లోపల తీయడం కావద్దు, సో బయట నుండి మీకు నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు మంత్రులు అంటే బయటకు వస్తే మనకి చర్చ్ అయితే కనిపించింది మాయా. అక్కడ బోర్డులు ఏంటి రాశారంటే ఆంగ్లంగా అని రాస్తారు. దాని అర్థం ఏంటంటే చర్చ్ ప్లస్ స్కూల్ అని. స్టార్ట్ అయిపోతే గుడ్ బాయ్. నా టవల్ ఊడిపోవాలంటే భలే ఉంటుంది. మా ఇప్పుడైతే మనం కన్యాకుమారికి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో నాకు తెలిసి మ్యాక్సిమం నైట్ 8:30 కల్లా అయితే వెళ్ళిపోవచ్చు కన్యాకుమారి. చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం కన్యాకుమారి వెళ్ళినప్పుడు రోడ్డు ప్లస్ ట్రైన్ కంపార్ట్మెంట్ ఉంటాయి. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్ కదా మాయా. నియర్ కన్యాకుమారి హైవే హైలైట్గా ఉంది. నాకు నచ్చింది ఇది. మనమైతే ఆల్మోస్ట్ కన్యాకుమారి ఎంటర్ అయిపోయాము. ఇంకా 50 కిలోమీటర్స్ లాంగ్గా ఉంది. సో బట్ ముందునైతే మనకి అలో చేయట్లేదట. సో ఏంటంటే మనం బండి ఆపేసి ఇక్కడ నైట్ స్టే కాదు, ఒక 2 అవర్స్ ఉండేసి 2 అవర్స్ తర్వాత మళ్ళీ కన్యాకుమారికి మా ప్రయాణం స్టార్ట్ చేస్తాం. సో ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 5.